హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మాస్టిక్ 4. ఈ రోజు మనం ఈ వీడియోలో కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ని చూద్దాం. ఈ వీడియో ఇంకా మూవీ చూడలేని వాళ్ళకి ఒక పెద్ద స్పాయిలర్. సో మీరు ఇంకా మూవీ చూడలేనట్టయితే వెంటనే వెళ్ళి మూవీ చూసేయండి. మార్వెల్ ఫ్యాన్స్ అయితే మూవీ మీకు పక్కాగా నచ్చుద్ది. వీడియోలోకి వెళ్ళే ముందు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. మీకు కనుక మార్వెల్ కంటెంట్ నచ్చినట్టయితే మన ఛానల్ కూడా పక్కాగా నచ్చు అండ్ వీడియోకి ఒక లైక్ చేశారంటే నాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్ లా ఉంటుంది. సో వెంటనే వీడియోని లైక్ చేసి ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి మాట్లాడుకుంటే మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు మార్వెల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ అంటే వేరే లెవెల్ హై ఇచ్చేవి అండ్ నెక్స్ట్ మూవీ మీద మన ఎక్స్పెక్టేషన్స్ ని చాలా వరకు పెంచేవి. అండ్ పర్సనల్ గా నాకు కూడా మార్వెల్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య రిలీజ్ అయిన మార్వెల్ మూవీస్ లో చూసుకుంటే పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో అంత డీటెయిలింగ్ గానీ అంతలా హై ఇచ్చే సీన్స్ గానీ మార్వెల్ ట్రేడ్ మార్క్ గానీ ఏ మాత్రం కనిపించలేదు. ఈ మూవీలో కూడా మరీ హైప్ ఎక్కిచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏం లేవు గానీ నెక్స్ట్ మార్వెల్ ప్రాజెక్ట్స్ ఇంకా మార్వెల్ లో జరిగే ఈవెంట్స్ ని టీస్ చేసేలా పోస్ట్ క్రెడిట్ సీన్ ని డిజైన్ చేసుకున్నారు. మూవీ లాస్ట్ లో ద లీడర్ ని పట్టుకునే సీన్ చూపించి మూవీని ఎండ్ చేస్తారు. అండ్ ఇంకా పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే లీడర్ ని ద రాఫ్ట్ అనే సూపర్ మాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్ లో పెట్టినట్టు చూపిస్తారు. ఈ రాఫ్ట్ అనే ప్రిజన్ ని ఆల్రెడీ మనకి మార్వెల్ లో సివిల్ వార్ ఈవెంట్స్ తర్వాత శామ్ విల్సన్ ని ఈ ప్రిజన్ లోనే ప్రిజనర్ చేసినట్టు చూపించారు. అందులోనే ద లీడర్ ని కూడా ప్రిజనర్ నే చేస్తారు. ఈ లీడర్ గురించి మనందరికీ తెలిసిందే, ఇతను సూపర్ స్మార్ట్ అండ్ ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్ ని ఎగ్జాక్ట్ గా ప్రిడిక్ట్ చేసే పవర్ ఉంటుంది. ఇంకా సీన్ లోకి వెళ్తే శామ్ విల్సన్ ద లీడర్ ని విజిట్ చేయడానికి రాఫ్ట్ కి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ లో లీడర్ మల్టీవర్స్ ని టీస్ చేస్తాడు. నువ్వు ఇంకా మిగతా హీరోస్ ఈ వరల్డ్ ని సేవ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. ఈ యూనివర్స్ లో ఈ ఒక్క వరల్డ్ మాత్రమే కాదు, మీరు మాత్రమే హీరోస్ కాదు, ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో మొత్తం నేను చూసా అన్నట్టు విల్సన్ తో చెప్తాడు. ఇక్కడ లీడర్ మల్టీవర్స్ మాత్రమే కాదు ఇన్కర్షన్స్ ని కూడా టీస్ చేస్తాడు. వేరస్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో ఇన్కర్షన్స్ అయ్యి డిస్ట్రాయ్ అయిపోయిన ఒక వరల్డ్ ని ఆల్రెడీ మనకి చూపించారు. ఇన్కర్షన్ అంటే ఒక వరల్డ్ ఇంకొక వరల్డ్ తో మెర్జ్ అవుతుంది. అట్ లాస్ట్ అందులో ఒక వరల్డ్ మాత్రమే సర్వైవ్ అవుతుంది, ఇంకొక వరల్డ్ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇక్కడ లీడర్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మన మెయిన్ మార్వెల్ యూనివర్స్ అయిన ఎర్త్ 616 అండ్ ఇంకా వేరే యూనివర్స్ ఇన్కర్షన్స్ కి రెడీ అవుతున్నాయని లీడర్ ప్రాబబిలిటీ పవర్ తో ప్రెడిక్ట్ చేసి చెప్పాడు. వేరే ఈ ఈవెంట్స్ అన్ని అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్ డే కి డైరెక్ట్ గా లీడ్ చేస్తాయి. ఇక్కడ ఇన్కర్షన్స్ వల్ల ఒక యూనివర్స్ లో ఉన్న హీరోస్ వేరే యూనివర్స్ తో ఉన్న హీరోస్ తో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ఎందుకు, ఈ ఫైటింగ్ అంతా ఎందుకు? డైరెక్ట్ గా ఎవరికి వాళ్ళు సైలెంట్ గా కూర్చుంటాయి, ఏదో ఒక యూనివర్స్ నాశనం అయ్యి ఒక యూనివర్స్ బానే ఉంటుంది కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇన్కర్షన్స్ లో ఒక యూనివర్స్ సర్వైవ్ అవ్వాలంటే ఒక ఛాన్స్ ఉంది. ఏంటంటే ఈ రెండు యూనివర్స్ లో ఏదో ఒక యూనివర్స్ ఇన్కర్షన్ కి ముందే డిస్ట్రాయ్ అయిపోవాలి. సో మనకి వేరే యూనివర్స్ సేఫ్ గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మన ఎర్త్ 616 లో ఉన్న హీరోస్ వేరే యూనివర్స్ లో ఉన్న హీరోస్ తో ఫైట్ చేయాలి. ఎందుకంటే మన 616 ని కాపాడుకోవడానికి. మల్టీవర్స్ అంటేనే ఎన్నో చిక్కులతో కూడుకున్న ఒక పెద్ద కాన్సెప్ట్. అంటే మన యూనివర్స్ లో అవెంజర్స్ లాగే డాక్టర్ స్ట్రేంజ్ మూవీలో ఇల్యూమినాటీ లాగా డిఫరెంట్ హీరోస్ మన హీరోస్ తో గానీ లేదా డిఫరెంట్ హీరోస్ వేరే హీరోస్ తో వాళ్ళిద్దరికి మధ్య ఫేస్ ఆఫ్ గానీ ఇంకా ఎమోషన్స్ గానీ ఎన్నో స్పైన్ చిల్లింగ్ మూమెంట్స్ గానీ మనం ఈ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలే ఇప్పుడు ఫెంటాస్టిక్ ఫోర్ ఇంకా ఎక్స్మెన్ ని కూడా మన మెయిన్ యూనివర్స్ లోకి తెచ్చేస్తున్నారు. సో ఫ్యూచర్ లో మనం చూసుకున్నట్టయితే మన అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్ ఇంకా ఫెంటాస్టిక్ ఫోర్ ఫేస్ ఆఫ్ ని మనం పక్కాగా చూడబోతున్నాం. మార్వెల్ కామిక్స్ ఇష్టపడే వాళ్ళకి ఏదో పెద్ద పండగనే చెప్పొచ్చు. సో అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని గనక కరెక్ట్ గా సక్సెస్ అయితే మార్వెల్ మళ్ళీ గట్టిగా కంబ్యాక్ ఇస్తుంది, దట్స్ ఫర్ షూర్. ఈ వీడియో ఇంకెంత మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా వాళ్ళకి రిప్లై ఇస్తాను అనమాట. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ద ఫిల్మాస్టిక్ 4 సైనింగ్ ఆఫ్. బై బై.